ప్రసాద్ గారు, మహబూబ్ రెడ్డి గారు, అలాగే జడ్చర్ల కమిషనర్ గారు, బోధ్పూర్ కమిషనర్ గారు, అలాగే బోధ్పూర్ మున్సిపల్ చైర్మన్ బసవరాజ్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్ గారు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం మీద నిన్ననే అందరినీ వార్డ్ ఆఫీసర్లు పిలిపించి మొత్తం వార్డులో ఉన్న సమస్యలపైన పూర్తి అవగాహన ఉండాలి, ఎక్కడ క్లీన్ ఉండేది, ఎక్కడ ఇబ్బందిగా ఉన్నది అన్నీ కూడా వార్డ్ ఆఫీసర్లు వెళ్ళి అది ఫైండ్ అవుట్ చేసి సంబంధించిన శానిటేషన్ సెక్షన్స్ వారు కానీ సంబంధించిన అందరూ కూడా సమాచారం ఇస్తే అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించాలనుకుంటుందని కూడా వాళ్ళకి నిన్ననే వివరించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ వర్షాకాలం రెయిన్ సీజన్లో వచ్చే సీజనల్ వ్యాధులు అని అంటువ్యాధులు ప్రబలకుండా అన్నీ కూడా అంటే ఈగలు, దోమలు, మిగతా ఈ స్టార్టర్ ఏదైతే వాటర్ ఏదైతే ఎక్కడ మురుగుకున్న వాటర్ కానీ ఎక్కడ ఉండకుండా అన్నీ కూడా క్లీన్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. మనం కూడా అందరం చొరవ తీసుకొని కౌన్సిలర్స్ కానీ అందరం కానీ మనం వెళ్ళి కాలనీలో ఉన్న పెద్దలను సీనియర్ సిటిజన్స్ కానీ అందరినీ వాళ్ళ దగ్గర ఉంచుకొని ఈ కార్యక్రమం అలాగే క్లీన్గా ఉండాలి. ఈవినింగ్ రాత్రి టైంలో ఉన్న సాయంత్రం దోమలు రాకుండా ఫాగింగ్ చేయించడం, క్లోరినేషన్, శానిటేషన్ విషయంలో కూడా మనం అందరం కూడా చొరవ తీసుకొని మన వార్డులలో ఉన్న సమస్యలు మొత్తం కూడా మనం ఇప్పుడు ఉన్న ఈ సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మనం కార్యక్రమం అందరం కూడా చొరవ తీసుకొని చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే పచ్చదనంలో భాగంగా ఈరోజు మొక్కలు నాటడమే కాకుండా ఆ మొక్కల్ని మనం సంరక్షణ అంటే మొక్కలు నాటు వదిలేయడం కాకుండా నిజంగా దాన్ని పాలన మొత్తం దాన్ని చూసుకోవాలనే ఉద్దేశంతో దాని మీద ఇంట్రెస్ట్ రావాలంటే ఒక చిన్న ఆలోచనతో మా మహబూబ్నగర్ ఎమ్మెల్యే గారు చెప్పింటూ చాలా మంచి ఆలోచన. ఆ దానిపైన ట్రీ పైన ప్లాంట్ పైన వాళ్ళ మదర్ పేరు ఎవరో ఒక ఇష్టమైన వాళ్ళ పేరు రాసుకుంటే కాలేజెస్లో నాటేటప్పుడు చెప్పేటన్నారు అది అదే ఇది మా అమ్మ పేరు మీద నాటినని రోజు పాపనో బాబో పోయి వాటర్ పోసుకుంటాడు అంటే చాలా మంచి ఆలోచన. అంటే చెట్టు మనం నాటినంత మాత్రాన దాన్ని మనం సంరక్షించుకోవాలి కాబట్టి చెట్లు చాలా వేల లక్షల చెట్లు పెడుతున్నాం కానీ ఆ చెట్లను నాటితే గొప్ప కాదు, చెట్లను మనం అందరం కూడా సంరక్షించుకునే బాధ్యత మన అందరిది ఉంది. అలాగే ఈ వర్షాకాలంలో వార్డు వైజ్గా కూడా మేము చెట్లు నాటడానికి అందరూ అందరి సహకారంతో కూడా ముందుకోవాలని అందరూ కూడా ఇంటింటికి దాదాపు 5-6 మొక్కలు ఇవ్వాలని చెప్పి కూడా కార్యక్రమం వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అదంతా కూడా పట్టణంలో నడుస్తుంది. ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఈరోజు ఈ కార్యక్రమం